Hi everyone. Today we will see the introduction to DevOps. Why actually we are going for DevOps? What is the purpose of moving to DevOps? Advantage. What are the advantages of moving to DevOps? Okay, we will see all these details. Okay, just before going to these details, ఈ డీటెయిల్స్కి వెళ్ళే ముందు జస్ట్ మనకి ఒక అసలు సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది. ఓకే, సో సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది మీకు మీకు ఐ థింక్ మీకు ఐడియా ఉండొచ్చు. సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ఒక రిక్వైర్మెంట్ ఉంది, ఒక అప్లికేషన్ తయారు చేయాలి. ఎగ్జాంపుల్ అస్యూమ్ దట్ edupoly.com అనే ఒక వెబ్సైట్ తయారు చేయాలి. ఓకే, ఫస్ట్ ఈ వెబ్సైట్ తయారు చేయాలి అంటే మనకి రిక్వైర్మెంట్స్ కావాలి. ఈ అప్లికేషన్ తయారు చేయాలంటే రిక్వైర్మెంట్స్ ఏంటి? ఏ ఏ లాంగ్వేజ్ యూజ్ చేసి, జావా యూజ్ చేసి చేయాలా, పైథాన్ యూజ్ చేసి చేయాలా, ప్లస్ దీనికి అండర్లైన్ లైబ్రరీస్ ఏంటి, ఇది ఇన్స్టాల్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది వాడాలి. ఓకే, దీనికి ఫస్ట్ ఏం చేస్తాము, ఫస్ట్ ఒక రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకున్న తర్వాత ఒక అప్లికేషన్ తయారు చేయాలి అంటే రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకున్న తర్వాత మనకి వాటిని డెవలప్ చేయాలి, కోడింగ్ చేయాలి వాటిని. అంతే కదా, అప్లికేషన్ ఒకటి రెడీ చేద్దాం అనుకున్నాం, edupoly.com రెడీ చేస్తామంటే దానికి రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని ఎలా ఉండాలి, యాక్చువల్గా edupoly.com పేజ్ ఎలా ఉండాలి, దానికి అందులో ఎన్ని లింక్స్ ఉండాలి, ఎన్ని కోర్సెస్, సపోజ్ edupoly.com ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే, సో దీంట్లో డిఫరెంట్ సంబంధించిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ట్రైనింగ్ కోర్సెస్ ఉండాలి. డెవాప్స్ ఉండొచ్చు, క్లౌడ్ ఉండొచ్చు, జావా, ఓకే, నోడ్ జేఎస్, రియాక్ట్, వీటన్నిటికి అవి ఇంక్లూడ్ చేయాలి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ రిక్వైర్మెంట్స్ అనమాట. దాని తర్వాత ల్యాబ్ సెటప్ చేయాలి edupoly.com, సో వాటికి లింక్స్ క్రియేట్ చేయాలి. సో ఇదంతా రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసిన తర్వాత దానికి తగ్గట్టు కోడింగ్ అనేది జరుగుతుంది. వన్స్ కోడింగ్ అనేది చేసిన తర్వాత, ఓకే, కోడింగ్ అనేది చేసిన తర్వాత ఈ కోడ్ ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా అనేది టెస్టింగ్ చేస్తాం అనమాట. ఓకే, ఈ టెస్టింగ్ ఇది చేసే వాళ్ళంతది వి కాల్ ఇట్ యాస్ డెవలపర్స్. ఓకే, సో ఈ కోడ్ అంతా ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేసేది టెస్టింగ్ వాళ్ళు చేస్తారు. ఓకే, డిఫరెంట్ మెథడ్స్ లో టెస్ట్ చేస్తారు. ఈ లింక్స్ యాక్సెస్ అవుతున్నాయా, ల్యాబ్ సెటప్ చేసాం కదా, ల్యాబ్స్ అన్ని ప్రాపర్ గా యాక్సెస్ అవుతున్నాయా. సో టెస్టింగ్ టీం వాళ్ళు చేసే ప్రాసెస్ అనేది ఇది అనమాట. టెస్టింగ్ చేస్తారు మనం చేసేది. వన్స్ టెస్టింగ్ ఇస్ డన్, అంత ప్రాపర్ గా ఉందంటే మనం దాన్ని ఒక ప్యాకేజ్ లాగా కన్వర్ట్ చేస్తాం అనమాట. అంటే ఈ కోడ్ ని జస్ట్ ఒక బిల్డ్ చేస్తాం అనమాట, జస్ట్ ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ లాగా. ఇప్పుడు లైనక్స్ అయితే ఒక బైనరీ ఫైల్ లాగా క్రియేట్ చేస్తాం, లేదా విండోస్ అయితే .exe ఫైల్ ఒక ఇన్స్టాలర్ లాగా క్రియేట్ చేస్తాం. చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తాం, ఆ ఇన్స్టాలర్ ని డిప్లాయ్మెంట్ కి మూవ్ చేస్తాం అనమాట. ఓకే, ఈ డిప్లాయ్మెంట్ కి మూవ్ చేస్తాం తర్వాత ఇక్కడ డిప్లాయ్ చేసిన తర్వాత అప్లికేషన్ ని యాక్సెస్ చేసి చూస్తాం అనమాట. ఇది జనరల్ టిపికల్ సాఫ్ట్వేర్ ఒక అప్లికేషన్ రెడీ చేసే విధానం. ఫ్రమ్ గెటింగ్ అన్ ఐడియా టు డిప్లాయింగ్ చేసే ఈ కంప్లీట్ ఈ ప్రాసెస్ ఇన్ జనరల్ ఒక సాఫ్ట్వేర్ రిలీజ్ చేయాలంటే ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవుతాం. ఓకే, సో ఈ ప్రాసెస్ లో ఇది జనరల్ ప్రాసెస్. సేమ్ ప్రాసెస్ మనము డెవాప్స్ లో ఫాలో అవుతే ఎంతవరకు మనకి అడ్వాంటేజ్. ఓకే, యాజ్ ఎ డెవాప్స్ కి మూవ్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది, ఏమేమి టూల్స్ వాడతాం. ఓకే, సో అది ఏ స్టేజ్ లో ఏ టూల్ వాడతాం అనేది జస్ట్ మనం ఒక సింపుల్ స్టోరీ లాగా డిస్కస్ చేద్దాం. ఓకే, దెన్ యూ విల్ గెట్ వెరీ గుడ్ క్లారిటీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, అస్యూమ్ దట్ దిస్ ఇస్ ఎ ల్యాప్టాప్. ఓకే, నా డెవ్ ఎన్వైరన్మెంట్ ల్యాప్టాప్ ఐఎమ్ కన్సిడరింగ్ యాజ్ ఎ డెవ్ ఎన్వైరన్మెంట్. నేను ఇక్కడ కోడ్ అనేది రాశాను, ఇది edupoly.com రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని కోడ్ అనేది రెడీ చేశాను. ఈ కోడ్ అనేది ఇన్స్టాల్, ఇప్పుడు లోకల్లో ఇప్పుడు కోడ్ అనేది ఇక్కడ రాశాను, తర్వాత కోడ్ మనం ఇక్కడ కావాల్సిన లైబ్రరీస్ జావాను ఇన్స్టాల్ చేసుకొని కోడ్ రెడీ అయిన తర్వాత ఇది రన్ చేస్తాం. లోకల్లో రన్ చేయాలంటే ఏంటి, ఏ అప్లికేషన్ ఉన్నా లోకల్లో యాక్సెస్ చేయాలి అంటే దాన్ని
http://localhost:8080 మీద యాక్సెస్ చేస్తాం వెబ్ అప్లికేషన్ కాబట్టి. ఓకే, సో ఈ ప్రాసెస్ లో ఇక్కడ అంతా కోడింగ్ అంతా చేసి అప్లికేషన్ యాక్సెస్ చేస్తాం. ఇది మన వి కాల్ ఇట్ as a assume that డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. ఓకే, సపోజ్ ఇప్పుడు ఇది కోడ్ అంతా రెడీ అయింది. సపోజ్ ఇది నేను మార్కెట్ లోకి పంపివ్వాలి దీన్ని. సో దాన్ని ఏం చేయాలి? దెన్ ఒక మార్కెట్ లో పంపించాలంటే అంటే బేసిక్ గా యూజర్స్ అందరూ త్రూ బ్రౌజర్ యాక్సెస్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు edupoly.com.in అనేది మన వెబ్సైట్. ఓకే, ఈ వెబ్సైట్ ని యాక్సెస్ చేయాలి అంటే దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్ కదా. ఈ వెబ్సైట్ ని యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి? మనం ఈ కోడ్ ని ఏదైతే ఉందో ఈ కోడ్ అంతా తీసుకెళ్లి మనం ఒక సర్వర్ లో డిప్లాయ్ చేస్తాం. ఒక స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేసుకుంటాం. సిపియు ఎంత, ర్యామ్ ఎంత, స్టోరేజ్ ఎంత కావాలి, దానికి ఆ సర్వర్ లో ఏమేమి ప్యాకేజెస్ ఇన్స్టాల్, జావా అయితే జావా, ఇంకా వేరే పైథాన్ కావాలంటే పైథాన్, దాని లైబ్రరీ ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ చేసి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దాన్ని మార్కెట్ లోకి పబ్లిక్ యూజర్స్ యాక్సెస్ చేసేటట్టు చేస్తాం అన్నమాట. సో ఇది ఏంటంటే జస్ట్ మనం ఏదైతే ఎన్వైరన్మెంట్ డెవలప్ చేస్తామో దాన్ని డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. ఎప్పుడైతే యూజర్స్ అందరు దాన్ని వాడతారో వి కాల్ ఇట్ యాజ్ ఎ ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్. ఓకే ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం డెవలప్మెంట్ చేసే ఎన్వైరన్మెంట్ అంతా డెవలప్ చేసి ఇక్కడంతా టెస్టింగ్ చేస్తాం అనుకోండి. ఇప్పుడు దీన్ని సేమ్ ఇప్పుడు మళ్ళీ కోడ్ అంతా ఇక్కడ రాసి మళ్ళీ ఇన్స్టాల్ చేయం కదా. సో ఈ కోడ్ అంతా ఏం చేస్తామంటే ఒక ఇన్స్టాలర్ లాగా కన్వర్ట్ చేస్తాం అనమాట. ఒక బిల్డ్ ఫైల్ బిల్డ్ చేస్తాం అంటే ఏదైతే కోడ్ మనం క్రియేట్ చేసామో కన్వర్టింగ్ దట్ కోడ్ ఇంటూ అన్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఓకే, టు బిల్డ్ ద ఎగ్జిక్యూటబుల్ ఫైల్. దాన్ని మనం ఒక పర్టికులర్ టూల్స్ ఉంటాయి అన్నమాట. దట్ టూల్స్ మేబీ మావెన్ అయి ఉండొచ్చు, గ్రాడెల్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఇవి ఏం చేస్తామంటే జస్ట్ ఒక బిల్డ్ స్క్రిప్ట్ ఉంటుంది. ఆ బిల్డ్ స్క్రిప్ట్ యూజ్ చేసి మనం ఈ కోడ్ ని, దాని డిపెండెన్సీ లైబ్రరీస్ ని అన్ని కలిపి ఒక ప్యాకేజ్ లాగా తయారు చేస్తాం అనమాట. ఓకే, ఆ ప్యాకేజ్ లాగా తయారు చేసి దాన్ని ప్రొడక్షన్ కి మూవ్ చేసి అక్కడ ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, సో ఈ కన్వర్టింగ్ అండ్ code and dependency library files into a build package, we have some tools to do it. Those tools are called Maven or Gradle. Inka some chala tools may market. So Maven is a build tool that is used to convert the code and the dependency libraries into a single package, which is used to move it to the production environment and we will execute it. Okay, సో మనం బిల్డ్ ఇది జస్ట్ ఒక సింపుల్ టిపికల్ హై లెవెల్ ప్రాసెస్ మీకు చెప్పాను అనమాట. బేసిక్ గా ఏం అర్థం చేసుకోవడానికి అంటే అసలు బిల్డ్ టూల్ ఎక్కడ వాడతాము అనేది. ఓకే, సో మనం ఈ డెవాప్స్ కోర్స్ లో మావెన్ గురించి నేర్చుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా మావెన్ అనేది ఎక్కడ వాడతాం ఏంటి అనేది. మావెన్ ఇస్ అ బిల్డ్ టూల్ విచ్ ఇస్ యూజ్డ్ టు కన్వర్ట్ ద కోడ్ అండ్ డిపెండెన్సీ లైబ్రరీ ప్యాకేజెస్ ఇంటూ బిల్డ్ ఫైల్. ఓకే, సో దిస్ షుడ్ బి అన్ ఆటోమేటిక్ ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడ మాన్యువల్ గా మనం ఒక స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ ఇన్ జనరల్ గా టిపికల్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ లో ఈ కోడ్ అంతా తీసుకొని లైబ్రరీస్ అన్ని తీసుకొని ఒక స్క్రిప్ట్ రాసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. చేస్తే ఒక లైబ్రరీ ఫైల్ క్రియేట్ అవుతుంది. అదే డెవాప్స్ లో జస్ట్ కోడ్ మనం గిట్ కి పుష్ చేస్తే ఆటోమేటిక్ గా బిల్డ్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. మావెన్ అనేది మనం ఇంటిగ్రేట్ చేస్తే మన పైప్ లైన్ లో అది ఎలాగనేది విల్ సీ. ఓకే, సో జస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బిల్డ్ చేయడానికి యూజ్ చేసిన టూల్స్ ఏంటంటే మావెన్, గ్రాడెల్. ఓకే, ఇప్పుడు assume now hope this point is clear. ఓకే, నౌ ఇప్పుడు మన edupoly.site అనేది రెడీ అయింది. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఒక కొంతమంది యూజర్స్ యాక్సెస్ చేసేటట్టు కాన్ఫిగరేషన్ రెడీ చేసుకున్న సర్వర్ ని. అస్యూమ్ దట్ ఈ వెబ్సైట్ అనేది మార్కెట్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెళ్ళిపోయింది. నంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేయడం పెరిగింది. ఓకే, బికాస్ ఈ వెబ్సైట్ లో మనకి ల్యాబ్ ఎన్వైరన్మెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ కోర్సెస్, అసైన్మెంట్స్ అన్ని ఉంటాయి అన్నమాట. ఓకే, సో నంబర్ ఆఫ్ యూజర్స్ పెరిగిపోయారు. సో నంబర్ ఆఫ్ యూజర్స్ పెరిగిన తర్వాత ఏమవుతుంది? సో ఇప్పుడు ఇంకా దీన్ని డెవలప్ చేయాలి కదా మనం సైడ్ ని. సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం ఏంటి
డెవలప్ చేయాలి. నంబర్ ఆఫ్ యూజర్స్ 1,00,000 మంది యూజర్స్ అయ్యారు. సో మనం ఎప్పటికప్పుడు వెబ్సైట్ ని ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి. ఇన్ ద సేమ్ వే దాని కాన్ఫిగరేషన్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో దట్ ద వెబ్సైట్ షుడ్ యాక్సెస్ ప్రాపర్లీ. సో దానికోసం ఏం చేస్తాము, ఇప్పుడు నేను ఇంకా కోడింగ్ అనేది ఇంకా ఎక్కువ చేయాలి కోడింగ్ అనేది. సో దానికోసం జస్ట్ అజ్యూమ్ నేను నంబర్ ఆఫ్ కోడింగ్ డెవలపర్స్ ని హైర్ చేసుకున్నాను. హైర్ చేసుకొని ఒక టీం తయారు చేసి ఎడ్యుపల్లి సైట్ ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కోడింగ్ రాయమని చెప్పాను అనమాట. సో వీళ్ళందరూ కోడింగ్ ఆల్రెడీ దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద కోడ్. ఓకే. సో ఇప్పుడు వరకు మనం ఏం చేసాము, ఒక సింగిల్ డెవలపర్ ఒక పర్టికులర్ లోకల్ సిస్టమ్ లో కోడ్ రాసి బిల్డ్ చేసి ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేశారు. బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ ఏమైంది, నంబర్ ఆఫ్ డెవలపర్స్ పెరిగారు. ఇప్పుడు కోడ్ అనేది లోకల్లో డెవలప్ చేసుకుంటే అవ్వదు కదా. వీళ్ళు లోకల్లో డెవలప్ చేసుకుంటే ఈ చేంజెస్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఈ డెవలపర్ యూజ్ చేసిన రిక్వైర్మెంట్స్ ప్రకారం వర్క్ చేసినవి అన్ని ఇతని దగ్గరే ఉంటాయి. ఓకే. సో ఎవరి లోకల్లో వాళ్ళు వర్క్ చేసుకుంటారు. ఓకే. కానీ ఈ కోడ్ అంతా మనకేంటి, అంత సింక్ అవ్వాలి కదా కోడ్ అంతా డెవలప్ చేసింది. సో ఈ కోడ్ అంతా తీసుకెళ్లి ఒక రిపాజిటరీలో పెడతాం అనమాట. సో ఆ రిపాజిటరీ మెయింటైన్ చేసేది మనకి మార్కెట్ లో, కోడ్ రిపాజిటరీ మెయింటైన్ చేసే మార్కెట్ లో చాలా ఉంటాయి అనమాట. వన్ ఈజ్ గిట్ హబ్, ఓకే, వన్ ఈజ్ బిట్ బకెట్, ఓకే, ఇంకా వీ హ్యావ్ మెనీ కోడ్ రిపాజిటరీ. సో ఒక కోడ్ ని మనము ఒక రిపాజిటరీలో మెయింటైన్ చేయాలి. ఓకే. సో దట్ ఎవరు వీళ్ళందరూ వర్క్ చేసిన కోడ్ అంతా చేంజెస్ అన్ని ఈ కోడ్ రిపాజిటరీలోకి పుష్ చేయాలి. ఓకే. ఆ కోడ్ రిపాజిటరీని మెయింటైన్ చేసేవి మనకి చాలా వెండర్స్ ఉన్నారు. వన్ ఈజ్ ఎగ్జాంపుల్ ఇస్ గిట్ హబ్, వన్ ఈజ్ బిట్ బకెట్, ఇంకా సో మెనీ ఆర్ దెర్. ఓకే. సో ఇప్పుడు ఈ రిపాజిటరీలో మనం మెయింటైన్ చేయాలి కోడ్ ని. ఈ రిపాజిటరీలో మెయింటైన్ చేయాలి అంటే మనం వాడేది ఏంటి అంటే టెక్నాలజీ. గిట్ అనేది ఒక అండర్లైన్ టెక్నాలజీ which we will use to push the code to the repository to pull the code from the repository. సో ఈ యూజర్ ఏం చేస్తాడంటే, ఈ యూజర్ ఇక్కడ వర్క్ చేసి జస్ట్ గిట్ పుష్ చేస్తాడు. గిట్ పుష్ అనే కమాండ్ తో పుష్ చేస్తే ఇక్కడ కోడ్ అనేది మర్జ్ అవుతుంది. సో దట్ ఆ లేటెస్ట్ కోడ్ అనేది అవైలబుల్. ఈ లేటెస్ట్ కోడ్ యూజ్ చేసి మనము బిల్డ్ చేసి ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ లో డిప్లాయ్ చేస్తాం. సో దట్ కేసెస్. సో ఈయన పుష్ చేసిన తర్వాత మళ్ళీ లేటెస్ట్ చేంజెస్ ఈ డెవలపర్ అనేది వాడుకోవాలి కదా. సో దట్ ఎప్పుడు లేటెస్ట్ గానే ఉండాలి. సో ఈ డెవలపర్ ఏం చేస్తాడు, గిట్ పుల్ కమాండ్ తో ఈ రెపాజిటరీ ఉంటుంది కదా దాన్ని పుల్ చేసుకుంటాడు. పుల్ చేసుకొని లోకల్లో వర్క్ చేసి మళ్ళీ పుష్ చేసేస్తాడు అనమాట. సో హియర్ గిట్ ఈస్ అన్ అండర్లయింగ్ టెక్నాలజీ which will help the developers to push the code to the repository and to pull it and to make it sync with all the developers. Okay. So ఇక్కడ మనము గిట్ వాడతాం అనమాట. గిట్ ఈస్ అ టూల్ విచ్ విల్ బి యూస్ టు పుష్, పుల్, మర్జ్, చాలా ఉంటాయి అనమాట. బ్రాంచెస్ క్రియేట్ చేస్తాము. ఓకే. సపరేట్ బ్రాంచ్ క్రియేట్ చేసి వర్క్ చేస్తాము. ఓకే. సో ఇన్ డెప్త్ అనేది మళ్ళీ మనం విల్ డిస్కస్ అన్నట్టు. జస్ట్ ఇప్పుడు ఈ క్లాస్ మెయిన్ ఐడియా ఏంటంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వేర్ ఇన్ విచ్ సినారియో, అంటే సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ ప్రాసెస్ లో ఏ టూల్ అనేది ఎక్కడ వాడతాం. యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ మీకు ఈ టూల్స్ అన్ని ఐడియా ఉండాలి, ఏ టూల్ ఎక్కడ వాడతాం అనేది క్లారిటీ ఉండాలి. ఓకే. సో మనం గిట్ అనేది గిట్ హబ్ ఈజ్ అ రిపాజిటరీ వేర్ విల్ హ్యావ్ ఆల్ ద కోడ్. Git is underlying technology which will be helpful to push the code to the repositories and pull it. Okay. So hope this point is clear. Okay. Git ఎందుకు వాడతాము, గిట్ ఏంటి, గిట్ హబ్ ఏంటి, ఇవన్నీ. సో ఇప్పుడు వరకు మనం మావెన్, బిల్డ్ టూల్, క్రాడల్, బిల్డ్ టూల్ అనేది ఎక్కడ వాడతాం అనేది ఐడియా వచ్చింది. నౌ యూ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ గిట్ అంటే ఏంటి, గిట్ ఎక్కడ వాడతాము, గిట్ హబ్ ఏంటి, బిట్ బకెట్ అంటే ఏంటి అని చూసాం. ఓకే. క్లియర్ దిస్ పాయింట్ ఈస్, ఈ పాయింట్స్ క్లియర్ అయ్యా హౌ వి హ్యావ్ ఎలాగా ఇక్కడ వాడతాం అనేది.
ఓకే, sure. రెస్పాన్స్. యా, ఓకే. నౌ ఇప్పుడు డెవలపర్స్ అందరు కలిసి కోడ్ రెడీ చేశారు. ఓకే, ఇప్పుడు డెవ్ ఎన్వైరన్మెంట్ లో అస్యూమ్ దట్ ఇక్కడ జస్ట్ ఒక డెవ్ ఎన్వైరన్మెంట్ చూపిస్తున్నా. ఒక డెవ్ ఎన్వైరన్మెంట్ యూజ్ చేసి అస్యూమ్ దట్ మల్టిపుల్ డెవలపర్స్ ఉన్నది. ఇక్కడ మల్టిపుల్ డెవలపర్స్ అందరూ ఇది రెపాజిటరీ అనుకోండి. ఓకే, అస్యూమ్ దట్ ఇట్ ఈస్ రెపాజిటరీ, గిట్ హబ్ అనుకోండి. ఈ రెపాజిటరీలో కోడ్ డెవలపర్స్ అందరు కలిపి ఇక్కడ కోడ్ పుష్ చేశారు. దిస్ ఇస్ ద లేటెస్ట్ కోడ్ ఉంది. ఓకే, సో ఎన్వైరన్మెంట్ అనేది ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్లో పెరగాలి. ఎప్పుడైతే యూజర్స్ అనేది మన అప్లికేషన్ లో యూజర్స్ అనేది పెరిగారో, ఓకే, సో ఆబ్వియస్ గా మనకి టెస్టింగ్ అనేది ఎక్కువ అవసరము. బిల్డ్ చేయడానికి ఒక సపరేట్ సర్వర్ కావాలి. బిల్డ్ చేసిన తర్వాత దాని టెస్టింగ్ సపరేట్ సర్వర్ కావాలి. దాన్ని ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేయడానికి సపరేట్ సర్వర్స్ కావాలి. ఓకే, సో కోడ్ అనేది డెవలపర్స్ అంతా కలిపి కోడ్ రెడీ చేసి పుష్ చేశారు. ఇప్పుడు యాజ్ అ టిపికల్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ లో ఏం చేస్తాము, ఈ కోడ్ ని మనము బిల్డ్ చేస్తాము. ఇక్కడికి వచ్చి సమ్ బైనరీస్ అవి ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ సమ్ బిల్డ్ స్క్రిప్ట్ ఉంటుంది. అస్యూమ్ దిస్ ఇస్ బిల్డ్ సర్వర్, దిస్ ఇస్ టెస్ట్ సర్వర్, దిస్ ఇస్ ప్రాడ్ సర్వర్. ఓకే, సో ఇక్కడ మన కోడ్ అంతా తీసుకొచ్చి బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేసిన తర్వాత ఏం చేస్తామో ఈ కోడ్ ని ఇక్కడికి మూవ్ చేసి ఇక్కడ అప్లికేషన్ అంతా టెస్టింగ్ చేస్తాం. వన్స్ అప్లికేషన్ అంతా టెస్టింగ్ అయిపోయిన తర్వాత దెన్ వి విల్ మూవ్ ఇట్ టు ద ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్. చేసిన తర్వాత ద యూజర్స్ విల్ స్టార్ట్ యాక్సెసింగ్. ఇప్పుడు ఈ ప్రాసెస్ లో ఇది సాఫ్ట్వేర్ ప్రాసెస్ కదా కంప్లీట్ గా. ఇప్పుడు మీకు ఈ లైన్ చూపించిందంతా డెవలపర్స్ టిపికల్ సాఫ్ట్వేర్ ప్రాసెస్. ఐడియా వచ్చిన తర్వాత రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేయడం, కోడ్ ని పుష్ చేయడం, బిల్డ్ చేయడం, టెస్ట్ చేయడం, ప్రొడక్షన్ కి మూవ్ చేసి అప్లికేషన్ యాక్సెస్ చేస్తూ ఉంటారు. జస్ట్ ఇది టిపికల్. ఇదంతా ఇప్పుడు మనం చేసేది ఏంటంటే యాజ్ ఆఫ్ టుడే డెవాప్స్ ప్రాసెస్ ని ఫాలో అవ్వని వాళ్ళు టిపికల్ గా ఇదంతా మాన్యువల్ గా చేస్తారు. ఇక్కడ నుంచి క్రియేట్ చేయడం, మూవ్ చేయడము, ఓకే, టెస్ట్ చేసిన తర్వాత వన్స్ టెస్టింగ్ ఇస్ డన్ ప్రొడక్షన్ కి మూవ్ చేసి యాక్సెస్ డిప్లాయ్ చేయడం, దాని తర్వాత మానిటర్ చేయడము, ఏమైనా ఇష్యూస్ వస్తే ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి. ఓకే, సో ఈ ప్రాసెస్ లో వీ హ్యావ్ సమ్ ఫ్యూ డిసడ్వాంటేజెస్. ఓకే, డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇప్పుడు డెవలపర్స్ అనేది ఏంటి, కోడ్ అంతా డెవలప్ చేస్తారు. డెవలపర్స్ వాళ్ళకి క్లారిటీ ఐడియా ఉంటుంది. కోడ్ రన్ చేసి దానికి ఏ డిపెండెన్సీ లైబ్రరీస్ కావాలి, ఓకే, ఏ డిపెండెన్సీ లైబ్రరీస్ కావాల్సిన తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేసి బిల్డ్ చేస్తారు. బిల్డ్ చేసిన తర్వాత ఒక స్టెప్స్ ఇస్తారు అనమాట. ఇప్పుడు ఆపరేషన్స్ టీమ్ డిప్లాయ్ చేయాల్సింది ఎవరు, ఆపరేషన్స్ టీమ్ వాళ్ళు కదా. ఇంతకుముందు డెవలప్మెంట్ టీం వాళ్ళు అంతా కోడ్ ని డెవలప్ చేసి ఓకే ఆపరేషన్ టీమ్స్ కి ఇస్తారనమాట. డెవలపర్స్ అంతా కోడ్ రెడీ చేసి ఆపరేషన్స్ టీమ్ కి పంపిస్తారు. ఓకే, సో ఈ కోడ్ డెవలప్ చేసిన తర్వాత కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఓకే, కోడ్ ని ఎలా రన్ చేయాలి అనేవి ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేసి ఆపరేషన్స్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు, అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేస్తారు. ఒకవేళ వీళ్ళు ఇచ్చేటప్పుడు ఏదైనా ప్రాసెస్ ఒక స్టెప్ మిస్ అయినా లేదా ఆ స్టెప్ ఆపరేషన్స్ టీమ్ వాళ్ళకి అర్థం అవ్వకపోయినా దెన్ దేర్ వుడ్ బి ఏ ఇష్యూ ఇన్ డిప్లాయ్మెంట్, అప్లికేషన్ యాక్సెస్ అవ్వడంలో ఇష్యూస్ ఉంటాయి. ఓకే, సో డాక్యుమెంటేషన్ అనేది మాన్యువల్ గా క్లియర్ గా ఉండాలి. సో దెర్ ఈస్ ఏ ఛాన్స్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్. ఇది టిపికల్ లైఫ్ సైకిల్ ప్రాసెస్ లో జరుగుతుంది అన్నమాట. ఓకే, ఛాన్స్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ ఇన్ ఈ ప్రాసెస్ లో. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది ఏంటి, డెవలప్ చేసిన తర్వాత మాన్యువల్ గా డాక్యుమెంటేషన్ మెయిల్ చేయాలి. ఆ ప్రొడక్షన్ టీం వాళ్ళకి అర్థం అవ్వాలి. అర్థం అవ్వకపోతే మళ్ళీ వాళ్ళు డెవలపర్స్ కి రీచ్ అవుతారు. డెవలపర్స్ కి రీచ్ అయ్యి ఈ స్టెప్స్ ఇష్యూ ఉందా ఏంటి అనేది మళ్ళీ చేసి దాని తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఓకే, సో దీని వల్ల ఏంటి, స్లో డౌన్ అనేది ప్రాసెస్ అనేది స్లో డౌన్ అవుతుంది.
సో ఈ ప్రాసెస్ అనేది జస్ట్ మనకేంటి, ఒక సాఫ్ట్వేర్ రిలీజ్ ప్రాసెస్ లో మనకి ఎవ్రీథింగ్ షుడ్ బి యాజ్ ఫాస్ట్, ఎంత త్వరగా అయిపోతే అంత తొందరగా చేయాలి. ఓకే, సో దీని వల్ల ఏమవుతుంది, ప్రాసెస్ అనేది స్లో డౌన్ అవుతుంది. ఓకే, సో వీళ్ళకి క్లారిటీ ఉండాలి, డెవలపర్స్ నుంచి వీళ్ళకి క్లారిటీ ఉండాలి డిప్లాయ్మెంట్ స్టెప్స్. సో వి కాల్ ఇట్ యాజ్ ఎ డిఫరెంట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అని. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు కోడ్ డెవలప్ చేసి టెస్ట్ చేసి అన్ని చేసి మనకి ప్రొడక్షన్ టీమ్కి ఇస్తారు. ఇచ్చిన తర్వాత దీన్ని ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ లో డిప్లాయ్ చేసేటప్పుడు దానికి సమ్ స్పెసిఫిక్ సెక్యూరిటీ వాడుతున్నామా లేదా, ఓకే, సో సిస్టమ్ ప్రాపర్ గా స్టెబిలిటీ ఉందా లేదా, ఆపరేషన్స్ టీమ్ డిప్లాయ్ చేస్తారు కదా ఒక ప్రొడక్షన్ సర్వర్ లో, డిప్లాయ్ చేసినప్పుడు ఆ సిస్టమ్ ఎఫెక్ట్, సిస్టమ్ లెవెల్ సెక్యూరిటీస్ ఫాలో అవుతున్నామా లేదా. వీళ్ళు టెస్ట్ చేసిన సినారీ ఒక సర్వర్ లో టెస్ట్ చేస్తారు, ఆ సిస్టమ్ లో ఉన్న సెక్యూరిటీస్ వేరే, సెక్యూరిటీ లెవెల్ సెటప్స్ కానీ, వీళ్ళు యూజ్ చేసే సిస్టమ్ వేరే వాళ్ళు కాన్ఫిగర్ చేసి ఉంటారు, సేమ్ ప్రాసెస్ తో కాన్ఫిగర్ చేసి ఉండకపోవచ్చు. సమ్ సినారియోస్ ఎరేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్స్టాల్ చేసేటప్పుడు ఫైర్ వాల్ ఎనేబుల్ చేసిన, డిసేబుల్ చేసిన, కొన్ని పోర్ట్లు ఎనేబుల్ చేయకపోయినా, సో వీళ్ళు చేసే ఎన్వైరన్మెంట్, డెవలప్మెంట్ చేసే ఎన్వైరన్మెంట్ వేరే ఉండొచ్చు, ప్రొడక్షన్ వాళ్ళు డిప్లాయ్ చేసే ఎన్వైరన్మెంట్ వేరే ఉండొచ్చు. దానివల్ల సిస్టమ్ స్టెబిలిటీ అనేది, అప్లికేషన్ స్టెబిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల సిస్టమ్ స్లో డౌన్, సాఫ్ట్వేర్ రిలీజ్ ప్రాసెస్ అనేది స్లో అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇంకా వేరే వన్స్ బిల్డ్ అయిపోయిన తర్వాత టెస్టింగ్ టీం వాళ్ళ దగ్గరికి వెళ్తుంది కదా. ఓకే, సో అప్లికేషన్ టెస్టింగ్ టీం వాళ్ళని దీన్ని ఏం చేస్తారు, టెస్ట్ చేస్తారు కోడ్ని మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ డెవలపర్స్ వెళ్తారు. ఈ ఇష్యూ ఉంది అని చెప్తే డెవలపర్స్ ఏం చేస్తారు, మళ్ళీ ఆ కోడ్ని ఫిక్స్ చేసి మళ్ళీ టెస్టింగ్ పంపిస్తారు. సో మళ్ళీ టెస్టింగ్ పంపించిన తర్వాత మళ్ళీ ఫిక్స్ అయిపోయిన తర్వాత ప్రొడక్షన్కి వెళ్తుంది. ఈ వెళ్ళే లోపల ఇక్కడ ఇంకా స్టిల్ ఏమైనా ఐడెంటిఫై ఇష్యూస్ అయ్యాయి అనుకోండి, ఎస్యూమ్ దట్ ఒక సాఫ్ట్వేర్ వర్షన్ అనేది వెళ్ళిపోయింది ప్రొడక్షన్ కి ఇన్స్టాల్ చేయమని, తర్వాత వీళ్ళు కొన్ని ఇష్యూస్ ఐడెంటిఫై చేశారు, మళ్ళీ డెవలపర్స్ కోడ్ ఫిక్స్ చేసి, డెవలపర్స్ ఏం చేయాలి, మళ్ళీ ఒక సపరేట్ ఇన్స్టాల్ క్రియేట్ చేసి మళ్ళీ ప్రొడక్షన్ టీమ్ కి పంపివ్వాలి. ఓకే, సో ఈ ప్రాసెస్ లో ఈ కమ్యూనికేషన్ అనేది ఇట్స్ ఏ మాన్యువల్ థింగ్ అనమాట. మాన్యువల్ గా డెవలపర్స్ కి రీచ్ అవ్వాలి, మాన్యువల్ గా ఫాలో అప్ అవ్వాలి, ప్రొడక్షన్ టీమ్స్ కి మళ్ళీ డిప్లాయ్మెంట్ టీమ్స్ కి ఇన్ఫర్మేషన్ పంపించాలి, ఆపరేషన్స్ టీమ్ కి. ఓకే, డిప్లాయ్మెంట్ ఆపరేషన్స్ టీమ్ అంటే జస్ట్ అజ్యూమ్ దట్ ఇట్స్ సేమ్. ఓకే, అప్పుడప్పుడు డిప్లాయ్మెంట్, అప్పుడప్పుడు ఆపరేషన్స్ అంటున్నాం కదా. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా స్లో డౌన్ అవుతుంది అన్నమాట టిపికల్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ రిలీజ్ ప్రాసెస్ లో. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా మనం జనరల్ గా మాన్యువల్ వర్క్ ఎక్కువ ఉంటుంది, మాన్యువల్ గా డిప్లాయ్ చేయడం అప్లికేషన్, ఓకే, మాన్యువల్ గా బిల్డ్ చేయడం, ఎవ్రీథింగ్ ఇస్ మాన్యువల్. సో ఈ డిసడ్వాంటేజెస్ వల్ల మనకి ఏమవుతుందంటే ఒక సాఫ్ట్వేర్ రిలీజ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ గా స్లో అయిపోతుంది అనమాట. ఓకే, ఈ ప్రాసెస్ వల్ల ఆల్ మిస్కమ్యూనికేషన్స్ ఉంటాయి, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి, టెస్టింగ్ వల్ల డిలే అవ్వచ్చు, ఎవ్రీథింగ్ వుడ్ బి మాన్యువల్. సో ఈ ఛాలెంజెస్ వల్ల ఏంటంటే మనము కంప్లీట్ గా ఈ ఛాలెంజెస్ ఓవర్కమ్ చేయడానికి టిపికల్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ ని డెవాప్స్ ప్రాసెస్ లోకి మూవ్ అవుతున్నాం. డెవాప్స్ అంటే ఇస్ నథింగ్ బట్ ఏ ప్రాసెస్ అంతే. డెవాప్స్ ప్రాసెస్ ఎందుకు అంటే ఈ సాఫ్ట్వేర్ రిలీజ్ ప్రాసెస్ ని ఫాస్ట్ గా చేయడానికి, ఆటోమేట్ చేయడానికి కంప్లీట్ గా. సో ఈ మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది ఎక్కడా లేకుండా ఒక అప్లికేషన్ అనేది ప్రాపర్ గా డిప్లాయ్ అవ్వడానికి యూజ్ చేసే ప్రాసెస్ సాఫ్ట్వేర్ ప్రాసెస్. ఓకే, ఏవైతే రోడ్ బ్లాక్స్ ఉన్నాయో ఈ రోడ్ బ్లాక్స్ అన్నిటిని ఓవర్కమ్ చేసే ప్రాసెస్ నే మనము డెవాప్స్ యూజ్ చేస్తే ఈ ప్రాసెస్ ని ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. ఓకే, అందుకే డెవాప్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ప్రాసెస్ అనమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ కల్చరల్ ఫిలాసఫీస్, కొన్ని ప్రాక్టీసెస్ విత్ కాంబినేషన్ ఆఫ్ టూల్స్. ఈ టూల్స్ వాడి మనము, కొన్ని టూల్స్ ఉంటాయి ఆ టూల్స్ వాడతాం, కొన్ని ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలి, కొన్ని ఫిలాసఫీస్ ఉంటాయి, అంటే ఆ కాంబినేషన్ లో వాడితే మనకి ఈ సాఫ్ట్వేర్ ప్రాసెస్ అనేది కంప్లీట్ గా ఫాస్ట్ అవుతుంది, ప్రాసెస్ ఆటోమేషన్ చేయొచ్చు, కొన్ని ఫాలో అవ్వాలంట. సో డెవాప్స్ ఇస్ నథింగ్ బట్ ప్రాసెస్ అనుకోండి. ఓకే, సో ఇప్పుడు మన ఛాలెంజెస్ అనేది మనకు అర్థమైంది కదా. ఓకే, ఎందుకు మనము ఈ సాఫ్ట్వేర్ రిలీజ్ ప్రాసెస్ లో
ఎందుకు మనం డెవాప్స్ కి మూవ్ అవుతున్నాం. ఓకే. సో ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు మనం చేసింది ఏంటి? మాన్యువల్ ప్రాసెస్. కోడింగ్ చేయడం, రిపోజిటరీకి పుష్ చేయడం, బిల్డ్ చేయడం, టెస్ట్ చేయడం, ప్రొడక్షన్ చేయడం. ఈ ప్రాసెస్ ని కంప్లీట్ గా మనం ఆటోమేషన్ చేయొచ్చు. దే వర్ యూజింగ్ వన్ ఆఫ్ ద టూల్ దట్ ఈస్ SCI/CD టూల్. వి కాల్ ఇట్ యాజ్ ఎ జెంకిన్స్. జెంకిన్స్ టూల్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ టూల్స్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట జెంకిన్స్ లోకి. వి విల్ ఇంటిగ్రేట్ జెంకిన్స్. గిట్ హబ్ ని జెంకిన్స్ తో ఇంటిగ్రేట్ చేస్తాం. మావెన్ బిల్డ్ టూల్ ని జెంకిన్స్ తో ఇంటిగ్రేట్ చేస్తాం. డాకర్ ని ఇంటిగ్రేట్ చేస్తాం. కంటైనర్స్ ని ఇంటిగ్రేట్ చేస్తాం. చేసిన తర్వాత ఏమవుతుందంటే ఎప్పుడైతే డెవలపర్ కోడ్ రెడీ అయింది పుష్ చేస్తారో, వన్స్ ఇట్ ఈస్ పుష్, జెంకిన్స్ కి ఒక్కసారి అర్థమైంది అనుకోండి కోడ్ వచ్చింది, న్యూ కోడ్ వచ్చింది అని, నెక్స్ట్ ప్రాసెస్ కంప్లీట్లీ విల్ టేక్ కేర్ ఆఫ్ జెంకిన్స్. జెంకిన్స్ లో మనం ఒక పైప్ లైన్ క్రియేట్ చేస్తాం అనమాట. ఈ పైప్ లైన్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే కోడ్ పుష్ అవుతుందో జెంకిన్స్ కి అర్థమవుతుందో, జెంకిన్స్ కి యా కోడ్ అనేది వచ్చింది న్యూ కోడ్ అని, జెంకిన్స్ ఏం చేస్తుంది ఆటోమేటిక్ గా యూజింగ్ బిల్డ్ టూల్స్, మావెన్ బిల్డ్ చేసి బిల్డ్ టూల్ ఇమేజ్ ఇన్స్టాల్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తుంది. జార్ ఫైల్స్ కానీ వార్ ఫైల్స్ కానీ క్రియేట్ చేసిన తర్వాత జెంకిన్స్ అనేది టెస్టింగ్ కి పంపిస్తుంది. యూజింగ్ సమ్ టూల్స్ ద్వారా మనం టెస్టింగ్ చేస్తాం. సోనార్ క్యూబ్ కానీ విల్ హ్యావ్ మెనీ సెక్యూరిటీ టూల్స్ ఉంటాయి అనమాట. దాని ద్వారా పైప్ లైన్ లో టెస్టింగ్ జరిగిపోతుంది. టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత మనము ఆటోమేటిక్ గా క్యూబర్నెటిస్ ద్వారా ప్రొడక్షన్ సర్వర్ లో డిప్లాయ్ చేస్తాం. ఓకే. సో ఈ ప్రాసెస్ అంతా ఆటోమేషన్ చేయడానికి మనకి చాలా టూల్స్ ఉన్నాయి మార్కెట్. జెంకిన్స్ ఉంది, గిట్ ల్యాబ్, గిట్ హబ్ ఉంది, గిట్ హబ్ యాక్షన్స్ అని ఒకటి ఉంది, గిట్ ల్యాబ్ ఉంది, జెంకిన్స్ ఉంది. సో మనం నేర్చుకునేది యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ జెంకిన్స్ అనేది మనం ఈ పైప్ లైన్ క్రియేషన్ కోసం జెంకిన్స్ వాడతాం. సో ఈ కంప్లీట్ మాన్యువల్ ప్రాసెస్ ఆటోమేట్ చేసేదే జెంకిన్స్. ఒక పైప్ లైన్ క్రియేట్ చేసి. ఓకే. నౌ మీకు అర్థమై ఉంటుంది మనం జెంకిన్స్ అనేది ఏ స్టేజ్ లో వాడతాం యాజ్ ఎ డెవోప్స్ ప్రాసెస్. గాట్ ఇట్? నౌ ఇక్కడి వరకు మనకి ఏమేమి టూల్స్ కవర్ చేసాం? ఫస్ట్ బిల్డ్ టూల్, మావెన్, గిట్ కోడ్ పుష్ చేయడానికి పుల్ చేయడానికి, గిట్ హబ్ అనేది రెపాజిటరీస్ కి వాడతాం, జెంకిన్స్ అనేది పైప్ లైన్ క్రియేషన్ కి వాడతాం, కంప్లీట్లీ టు ఆటోమేట్ ద డిప్లాయ్మెంట్ ప్రాసెస్, సాఫ్ట్వేర్ ప్రాసెస్. ఓకే. నౌ ఇప్పటి వరకు క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే. ఇప్పుడు డెవలపర్ ఒక కోడ్ టెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తే కోడ్ అనేది జావా ఇన్స్టాల్ చేసుకుంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ జావాలో రాస్తున్నారు అనుకోండి, జావా అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం. జావా ఇన్స్టాల్ చేసిన తర్వాత అప్లికేషన్ రన్ అవ్వడానికి కొన్ని లైబ్రరీస్ కావాలి. డిపెండెన్సీ లైబ్రరీస్ ఉంటాయి కదా ఏ అప్లికేషన్ కన్నా. సో ఆ లైబ్రరీస్ ఇన్స్టాల్ చేయాలి. చేసిన తర్వాత అప్లికేషన్ రన్ అవుతుందా లేదా ప్రాపర్ గా చెక్ చేసుకుంటారు. చేసిన తర్వాత నెక్స్ట్ సేమ్ కోడ్ ని టెస్ట్ ఎన్వైరన్మెంట్ కి, మాన్యువల్ ప్రాసెస్ లో అయితే టెస్ట్ ఎన్వైరన్మెంట్ పంపిస్తారు. సో టెస్టింగ్ టీం వాళ్ళు ఏంటి టెస్ట్ చేస్తారు, తర్వాత ప్రొడక్షన్ పంపిస్తారు. ప్రొడక్షన్ పంపించిన తర్వాత ఈ స్టెప్స్ యూజ్ చేసి ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేయాలి. ఓకే. డిప్లాయ్ చేయాలి అంటే అగైన్ వీళ్ళు యూజ్ చేసిన సాఫ్ట్వేర్స్ జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, డిపెండెన్సీ లైబ్రరీస్ కావచ్చు, సేమ్ లైబ్రరీస్, సేమ్ వర్షన్స్ అన్ని ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ లో కాన్ఫిగర్ చేసిన తర్వాత అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ లో ఏంటి, ఏ వర్షన్ డిపెండెన్సీ లైబ్రరీ మిస్ అయినా, ఏదన్నా డిపెండెన్సీ ప్యాకేజ్ మిస్ అయినా, వర్షన్స్ డిఫరెంట్ అయినా అప్లికేషన్ అనేది వర్క్ అవ్వడం ప్రాబ్లం అవుతుంది. ఓకే. అప్లికేషన్ అనేది వర్క్ అవ్వడం ప్రాబ్లం అవుతుంది. ఓకే. సో దానికోసం ఏం చేస్తామంటే మనము ఇప్పుడు ఏవైతే
ఇప్పుడు దానికి ఏంటంటే దీనికి కావాల్సిన ఎగ్జాంపుల్ చెప్తున్నా. జావా కానీ లైబ్రరీస్ సపోజ్ పైథాన్ కావాలి, పైథాన్ ఇంకా సమ్ డిపెండెన్సీ చాలా కావాలనుకోండి. వీటన్నిటిని కలిపి మనం ఏం చేస్తామంటే ఒక ప్యాకేజ్ లాగా క్రియేట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఆ ప్యాకేజ్. సో ఈ డిపెండెన్సీ లైబ్రరీస్ అన్ని మాన్యువల్ గా సపరేట్ ఇన్స్టాల్ చేసుకోవాలి, అన్ని దెర్ వుడ్ బి ఇష్యూ కదా డెఫినెట్ గా. సో వీటన్నిటిని కలిపి ఒక ప్యాకేజ్ లాగా ఆర్ ఒక ఇమేజ్ లాగా క్రియేట్ చేసి మనము ఒక కంప్లీట్ ఒక ప్యాకేజ్ లాగా తయారు చేస్తాం అన్నమాట. సో ఆ ప్యాకేజ్ లాగా క్రియేట్ చేయడాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఎ కంటైనర్. అంటే ఒక ఒక ఇమేజ్ క్రియేట్ చేసి ఆ ఇమేజ్ ద్వారా ఒక బిల్డ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం, డైరెక్ట్ ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తాం అనమాట ఈ డిపెండెన్సీస్ అన్నిటితో కలిపి. ఆ ఇమేజ్ క్రియేట్ చేసి ఆ ఇమేజ్ ని యూజ్ చేసి డైరెక్ట్ మనం టెస్ట్ ఎన్వైరన్మెంట్ లో, ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ లో డైరెక్ట్ ఆ ఇమేజ్ తో ఇన్స్టాల్ చేస్తే మనకి లైబ్రరీస్ డిపెండెన్సీస్ అన్ని అదే చూసుకుంటుంది. సో ఈ మొత్తం ప్యాకేజ్ చేయడాన్ని, ఒక ఇమేజ్ క్రియేట్ చేసి ఆ ఇమేజ్ ని రన్ చేసి ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేదాన్ని ఓకే వి కాల్ ఇట్, దాన్ని కంటైనరైజేషన్ అంటాం అనమాట. అంటే కంటైనరైజేషన్ అంటే ఏంటంటే ఈ లైబ్రరీస్, డిపెండెన్సీ ప్యాకేజెస్ అవన్నీ కలిపి కంప్లీట్ ఒక ఇమేజ్ క్రియేట్ చేసి ఆ ఇమేజ్ యూజ్ చేసి ఒక కంటైనర్ రెడీ చేస్తాం అనమాట. ఓకే, సో దాన్ని మనము ఈ ఈ మాన్యువల్ ఇన్స్టాలేషన్ ఇష్యూస్ అవన్నీ ఓవర్కమ్ చేయడానికి కంప్లీట్ ఒక ప్యాకేజ్ లాగా రెడీ చేస్తాం. దాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఎ కంటైనర్. సో కంటైనర్ ఈజ్ అ టెక్నాలజీ విచ్ ఈస్ యూజ్డ్ టు ప్యాకేజ్ ద అప్లికేషన్, అండ్ ఆ అప్లికేషన్ జస్ట్ ఒక ఇమేజ్ ఫైల్ అనేది రెడీ అయిపోతుంది కదా, ఈ కంటైనర్ ఇమేజ్ ని ఇప్పుడు మనం కంటైనర్ ని ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తాం, ఆ ఇమేజ్ ద్వారా కంటైనర్ ని రన్ చేస్తాం అనమాట. సో దానికి మనం చాలా కంటైనర్ టెక్నాలజీస్ ఉన్నాయి మార్కెట్ లో. మెయిన్ టెక్నాలజీ దట్ వీఆర్ లెర్నింగ్ ఈస్ ఓకే డాకర్. డాకర్ అనేది ఒక కంటైనర్ టెక్నాలజీ విచ్ ఈస్ యూజ్డ్ టు ప్యాకేజ్ ద అప్లికేషన్ అండ్ రన్ ద అప్లికేషన్. ఓకే, ఇప్పుడు మనం ఏమవుతుందంటే వీటిని ఇక్కడ బిల్డ్ వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే, ఇప్పుడు మన కోడ్ వచ్చేస్తుంది కదా, కోడ్ వచ్చిన తర్వాత మనకి ఒక డాకర్ ఫైల్ అనేది ఉంటుంది. ఓకే, ఈ డాకర్ ఫైల్ ఒకటి ఉంటుంది మనకి. ఓకే, ఈ డాకర్ ఫైల్లో మనము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం అనమాట. లైబ్రరీస్ ఏ విధంగా ఇమేజ్ మన అప్లికేషన్ ఇన్స్టాల్ అవ్వాలి, ఫస్ట్ జావా ఇన్స్టాల్ చేయాలి, తర్వాత లైబ్రరీస్ ఇన్స్టాల్ చేయాలి, తర్వాత కోడ్ రన్ అవ్వాలి. ఓకే, సో అది అంతా మనం డాకర్ ఫైల్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఇచ్చి డాకర్ బిల్డ్ ఆ ఫైల్ నేమ్ ఇచ్చామనుకోండి, ఒక ఇమేజ్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఇమేజ్ యూజ్ చేసి జస్ట్ మనం డాకర్ రన్ ఇమేజ్ నేమ్ అంటే ఒక కంటైనర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఓకే, ఈ స్టేజ్ లో ఏంటంటే డాకర్ బిల్డ్ ద్వారా ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తాం యూజింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడెడ్ ఇన్ ద డాకర్ ఫైల్. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఏ ప్యాకేజెస్ వేయాలి, ఏ డిపెండెన్సీస్ ఉంది, ఏ కోడ్ తీసుకోవాలి అనేది డాకర్ ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ యూజ్ చేసి డాకర్ బిల్డ్ ద్వారా ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తాం అనమాట. వన్స్ ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత డాకర్ రన్ ఆ ఇమేజ్ నేమ్ ఇచ్చేసామనుకోండి, మనకు ఒక కంటైనర్ అనేది రన్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మనం ఇప్పుడు ప్రతి దగ్గర మనం ఇప్పుడు ఆ ఇమేజ్ ఫైల్ ని మూవ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇంకా ప్రొడక్షన్ లోకి ఆ ఇమేజ్ ఫైల్ ని మూవ్ చేసి డైరెక్ట్ జస్ట్ డాకర్ రన్ ఇమేజ్ నేమ్ అంటే కంటైనర్ క్రియేట్ అయ్యి అందులో అప్లికేషన్ ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి డాకర్ ద్వారా ఏం ఇష్యూస్ ఓవర్కమ్ చేశామంటే, డిపెండెన్సీస్ ఇష్యూస్, మాన్యువల్ కాన్ఫిగరేషన్, అలాంటి ఇష్యూస్ ఏం రాకుండా అప్లికేషన్ అనేది ప్రాపర్ గా ఇన్స్టాల్ అవ్వడానికి మనం డాకర్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో డాకర్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్స్ ఎ కంటైనర్ టెక్నాలజీ వేరే వి విల్ క్రియేట్ అన్ ఇమేజ్. ఆ ఇమేజ్ యూజ్ చేసి వి విల్ క్రియేట్ ద కంటైనర్స్ సో దట్ దేర్ షుడెంట్ బి ఎనీ డిపెండెన్సీ ఇష్యూస్. ఓకే, సో ఇక్కడ మనం ఈ స్టేజ్ లో డాకర్ అనేది వాడతాం అనమాట డెవాప్స్ ప్రాసెస్ లో. ఒక కోడ్ ని కంప్లీట్ గా ఒక ఇమేజ్ ఫైల్ క్రియేట్ చేసి ఆ ఇమేజ్ ఫైల్ ద్వారా కంటైనర్స్ క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? డాకర్, క్యూబర్నెటిస్,
మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనుకున్న వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ వై వీఆర్ యూజింగ్ డాకర్, వేర్ వీఆర్ యూజింగ్ డాకర్ అనేది. ఇస్ ఇట్ క్లియర్ సతీష్? Okay, sir. గుడ్. హోప్ యు ఆర్ గెటింగ్ Yes, క్లారిటీ sir. అసలు డెవాప్స్ ఎందుకు చేస్తాం ఏంటి. ఓకే, సో ఈ స్టేజ్ లో మనం డాకర్ అనేది వాడతాం అన్నమాట. ఓకే, నౌ ఇప్పుడు మనకి మన అప్లికేషన్ కాన్ఫిగరేషన్ అనేది పెరుగుతుంది అనుకోండి, నంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేయడం పెరుగుతుంది. ఓకే, సో అలాంటి కేసులో ఏమవుతుంది, అప్పుడు ఏమవుతుంది, నంబర్ ఆఫ్ కంటైనర్స్ ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ ఏం చేయాలి, అప్పుడు మనము నంబర్ ఆఫ్ యూజర్స్ పెరిగారు, అప్పుడు ఏం చేస్తాం మనం, నంబర్ ఆఫ్ ప్రొడక్షన్ సర్వర్స్ అనేది పెంచాలి కదా. ఓకే, నంబర్ ఆఫ్ ప్రొడక్షన్ సర్వర్స్ అనేది పెంచాలి. సో నంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేయడం కాబట్టి ఈ నంబర్ ఆఫ్ సర్వర్స్ మీద మనకేంటి కంటైనర్స్ అనేది రన్ చేస్తూ ఉంటాం అనమాట. డిఫరెంట్ నంబర్ ఆఫ్ కంటైనర్స్ ఒక సర్వర్ లో ఒక కంటైనర్ చేయొచ్చు, ఇంకో ఒక దాంట్లో మల్టిపుల్ డిఫరెంట్ ఓకే, ఇవన్నీ ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం జస్ట్ ఇవన్నీ కంటైనర్స్ అనమాట. ఓకే, ఈ సర్వర్ లో 2 కంటైనర్స్, ఈ సర్వర్ లో 2 కంటైనర్స్, ఈ సర్వర్ లో 2 కంటైనర్, ఈ సర్వర్ లో 2 కంటైనర్స్. సో ప్రొడక్షన్ ఎప్పుడైతే యూజర్స్ పెరుగుతారో అప్పుడు మన అప్లికేషన్ దానికి తగ్గట్టు ఉండాలి. కాబట్టి నా ప్రొడక్షన్ సర్వర్స్ అనేది పెరుగుతుంది. ప్రొడక్షన్ సర్వర్స్ పెరిగిన తర్వాత నంబర్ ఆఫ్ కంటైనర్స్ అనేవి కూడా పెరుగుతూ ఉంటాయి అనమాట. సో ఈ కంటైనర్స్ అనేవి ఎప్పుడైతే నంబర్ ఆఫ్ కంటైనర్స్ పెరిగిపోయాయి అనుకోండి, సో ఈ కంటైనర్స్ అన్నిటిని మనం మేనేజ్ చేయాలి కదా. సో కంప్లీట్ గా ఈ కంటైనర్స్ అన్నిటిని మనం మేనేజ్ చేయాలి. ఓకే, ఈ కంటైనర్స్ అన్నిటిని మనం మేనేజ్ చేయాలి. ఓకే, ఈ కంటైనర్స్ అన్నిటిని మేనేజ్ చేయడాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఎ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్. కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్స్ మనకి మార్కెట్ లో చాలా ఉన్నాయి, డాకర్ స్వామ్, క్యూబర్నెటిస్ ఎక్సెట్రా. సో ఈ కంటైనర్స్ మేనేజ్ చేయడం, కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ అంటే కంటైనర్స్ మేనేజ్ చేయడం. సో నంబర్ ఆఫ్ కంటైనర్స్ ని మేనేజ్ చేయడాన్ని వి కాల్, దాన్ని క్యూబర్నెటిస్ అంటాం. క్యూబర్నెటిస్ ఈజ్ అ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్ వేరిన్ వి విల్ మేనేజ్ ద కంటైనర్స్, లైక్ కంటైనర్స్ కాన్ఫిగర్ చేయడము. ఓకే, కంటైనర్స్ నంబర్ ఆఫ్ కంటైనర్స్ మెయింటైన్ చేయడము, ఒక కంటైనర్ ఫెయిల్ అయితే ఆటోమేటిక్ గా ఇంకో కంటైనర్ రన్ అవ్వడము, మన రిక్వైర్మెంట్ ప్రకారం కంటైనర్స్ ని తగ్గించడము, ఈ ప్రాసెస్ అంతా చేయడాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఎ క్యూబర్నెటిస్. ఇక్కడ మనం క్యూబర్నెటిస్ వాడతాం అనమాట. ఓకే, సో ఈ స్టేజ్ లో నంబర్ ఆఫ్ కంటైనర్స్ ఎక్కువ వాడతాం కదా. కంటైనర్ అనేది డాకర్ యూజ్ చేసి కంటైనర్ క్రియేట్ చేస్తాం. సో నంబర్ ఆఫ్ కంటైనర్స్ పెరుగుతున్న కొద్ది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంటైనర్స్ లో కొన్ని థౌసండ్స్ ఆఫ్ కంటైనర్స్ ఉంటాయి, అన్ని కంటైనర్స్ ని మేనేజ్ చేయడం కష్టం. సో నంబర్ ఆఫ్ క్యూబర్నెటిస్ క్లస్టర్స్ అనేది క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి అందులో నంబర్ ఆఫ్ కంటైనర్స్, ఒక్కొక్క కంటైనర్ లో ఒక్కొక్క అప్లికేషన్ ఉంటుంది డిఫరెంట్, ఆ అప్లికేషన్స్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఒక మెయిన్ అప్లికేషన్ ఉంటుంది. ఓకే, సో ఈ కంటైనర్స్ ని మేనేజ్ చేయడానికి యూజ్ చేసే టూల్ క్యూబర్నెటిస్. ఓకే, మనం క్యూబర్నెటిస్ ఎందుకు వాడతాం అనమాట, అందుకే క్యూబర్నెటిస్ ని కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటాం అనమాట. గాట్ ఇట్? క్యూబర్నెటిస్ ఎక్కడ వాడతామో మీకు అర్థమై ఉంటుంది. ఫైన్, నౌ ఇదంతా అయిపోయింది. మీకు డాకర్ అర్థమైంది, క్యూబర్నెటిస్ అర్థమైంది. సో మనం డెవాప్స్ కోర్స్ లో క్యూబర్నెటిస్ గురించి నేర్చుకుంటాం. టూల్, ఓకే, కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్. నెక్స్ట్, ఇప్పుడు డెవ్ సర్వర్ ఉంది, బిల్డ్ సర్వర్, టెస్ట్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఓకే, ఇప్పుడు మన అప్లికేషన్
ఈ సర్వర్స్ లో రన్ అవ్వాలి అంటే ఈ సర్వర్ కాన్ఫిగరేషన్, ఈ సర్వర్ కాన్ఫిగరేషన్, ఈ సర్వర్ కాన్ఫిగరేషన్, ఈ సర్వర్ కాన్ఫిగరేషన్ సేమ్ ఉండాలి. ఇందులో ఇన్స్టాల్ చేసిన ప్యాకేజెస్, ఇందులో ఇన్స్టాల్ ప్యాకేజెస్, ఇందులో అన్ని సేమ్ ఉండాలి. ఓకే, వీటన్నిటిని సేమ్ ఉంటేనే డిపెండెన్సీస్ కానీ, లైబ్రరీస్ కానీ, కాన్ఫిగరేషన్ కానీ, ఫైర్ వాల్స్ కానీ, పోర్ట్స్ కానీ, ఎవ్రీథింగ్ షుడ్ బి సేమ్. అప్పుడే అప్లికేషన్ అనేది అన్నిట్లో ప్రాపర్ గా వర్క్ అవుతుంది. ఓకే, అంటే ఇనీషియల్ గా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేసినప్పుడే మనం ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడే ఇందులో ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్స్ కానీ అన్ని సిమిలర్ గా రన్ అవుతాయి. ఏ ఒక్కటి వేరియేషన్ అయినా సరే మనకి అప్లికేషన్ అనేది ప్రాపర్ గా రన్ అవ్వదు. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎట్ ఏ టైం కాన్ఫిగర్ చేసే టూలే వి కాల్ ఇట్ యాజ్ ఎ టెరాఫార్మ్. Terraform is an infrastructure provisioning tool which is used to build the servers with same configuration. ఈ స్టేజ్ లో మనము టెరాఫార్మ్స్ వాడతాం. టెరాఫార్మ్స్ ఎందుకు వాడతామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవిజన్ చేయడానికి. కాన్ఫిగరేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది టెరాఫార్మ్స్ అనేది ఒక హ్యాషికోప్ లాంగ్వేజ్ వాడతాం అనమాట. అది ఒక కోడింగ్. ఓకే, సో ఆ కోడింగ్ లో మనం ఏం వాడతామంటే కాన్ఫిగరేషన్ ఇస్తాం. సర్వర్ కాన్ఫిగరేషన్ షుడ్ బి 8 CPUs, 16 GB RAM, 100 GB storage. Packages, Java, Python, dependencies, ports, ఈ కాన్ఫిగరేషన్ అంతా, ఫైల్ సిస్టమ్స్, ఏ ఫైల్ సిస్టమ్స్ కావాలి, వాటి పర్మిషన్స్ ఏంటి, సో ఎవ్రీథింగ్, సెక్యూరిటీ గ్రూప్స్ ఎలా ఉండాలి. ఒకవేళ సో యూజింగ్ టెరాఫార్మ్స్ వీ కెన్ ప్రొవిజన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద సేమ్ వే. ఓకే, సో మనం ఈ లెవెల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ టెరాఫార్మ్స్ వాడతాం అనమాట. టెరాఫార్మ్స్ ఎందుకు వాడతామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవిజన్ చేయడానికి, ద సేమ్ కాన్ఫిగరేషన్, ఇవన్నీ సర్వర్స్ ఒకే కాన్ఫిగరేషన్ ఉండడానికి టెరాఫార్మ్ వాడతాం. సపోజ్ టెరాఫార్మ్ వాడి మనం ఒక 4 సర్వర్స్ క్రియేట్ చేసాం. చేసిన తర్వాత ఎవరన్నా మాన్యువల్ గా కాన్ఫిగరేషన్ చేంజ్ చేశారు అనుకోండి ఏదన్నా సర్వర్ లో, అగైన్ మళ్ళీ టెరాఫార్మ్ తో చేసాం కాబట్టి ఆ కాన్ఫిగరేషన్ పోతుంది, మళ్ళీ రివర్ట్ అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ క్రియేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజింగ్ టెరాఫార్మ్. సో మనకి ఇక్కడ మీకు సింపుల్ యూజ్ కేస్ కాబట్టి సింపుల్ అనిపించచ్చు. వేరే పెద్ద అప్లికేషన్, పెద్ద ఎన్వైరన్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, ఒక 20 సర్వర్లు కాన్ఫిగర్ చేయాలి, అన్ని సేమ్ కాన్ఫిగరేషన్ ఉండాలి. విత్ ఎ సింగిల్ స్క్రిప్ట్ we can provision the 10, 20, 30 servers at a time with the same configuration. Just Terraform apply ante. Okay, so each stage lo that's why Terraform is infrastructure provisioning tool wherein we will build the servers with the same configuration. ఆ stage లో Terraforms వాడతాం అన్నమాట. Got it? Terraforms ఎక్కడ వాడతాం అనేది. Once Terraforms వాడి కాన్ఫిగర్ చేసేసాం. ఓకే, టెరాఫార్మ్స్ వాడి కాన్ఫిగర్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ అయిపోయిన తర్వాత మన అప్లికేషన్ లో అస్యూమ్ దట్ కొంతమంది యూజర్స్ క్రియేట్ చేయాలి, లేదా ఒక పర్టికులర్ కాన్ఫిగరేషన్ ఫైల్ ని ఎడిట్ చేయాలి. లైక్ ఈటీసీ సర్వీసెస్ ఉంది, లేదా ఈటీసీ సూడోర్స్ ఫైల్ ఉంది. సో అన్నిట్లో లైనక్స్ సర్వర్స్ లో ఈటీసీ సూడోర్స్ ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ ని మనం ఎడిట్ చేయాలి. అన్ని సర్వర్స్ లో 100 సర్వర్లు ఉన్నాయి అనుకోండి, 100 సర్వర్లో మాన్యువల్ గా ఎడిట్ చేస్తామా? Is it recommended? No. Devops lo we don't do anything manually. Completely we should go for automation. So configuration చేంజ్ చేయాలి అంటే ఈ అన్ని సర్వర్స్ లో కాన్ఫిగరేషన్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్ కాన్ఫిగరేషన్ కాదు, ఫైల్ లెవెల్ కాన్ఫిగరేషన్స్ కానీ, పర్మిషన్స్ కానీ, ఫైల్ లెవెల్లో సర్వీసెస్ కాన్ఫిగర్ చేయడం కానీ. ఓకే, సో ఆ లెవెల్ కాన్ఫిగరేషన్ చేంజ్ చేయడానికి, మోడిఫై చేయడానికి, అప్డేట్ చేయడానికి మనం యూజ్ చేసే టూల్ ఏంటంటే Ansible. ఓకే, సో Ansible is a configuration management tool which is used to modify, change, update the configuration on these servers at a time. ఒకేసారి చేంజ్ చేయడానికి మనం Ansible అనేది వాడతాం అన్నమాట. ఓకే,
So you should be able. Terraform is an infrastructure provisioning tool wherein we will build the servers with same configuration. Ansible is a configuration management tool wherein we'll update the configuration of the servers as per our requirement. ఈ స్టేజ్ లో Ansible వాడతాం అన్నమాట. ఓకే, సో హోప్ దిస్ ఇస్ క్లియర్. దానికి ముందు మనం ఏం నేర్చుకున్నాం? ఓకే, సో ఈ టూల్స్ అన్ని ఏ స్టేజ్ లో ఏ టూల్ వాడతాం అనేది మీకు ఈ పాటికి క్లారిటీ వచ్చి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇదంతా అయిపోయింది. ఓకే, వన్స్ కాన్ఫిగరేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేశారు, టెరాఫామ్ తో కాన్ఫిగరేషన్ అప్డేట్ చేశారు, Ansible తో డిప్లాయ్మెంట్స్ కంటైనర్ కి డాకర్ యూజ్ చేశారు, బిల్డ్ కి మావెన్ యూజ్ చేశారు, డిప్లాయ్ చేయడానికి క్యూబర్నెటిస్ యూజ్ చేశారు. ఓకే, బట్ ఇదంతా చేసిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మానిటర్ చేయాలి కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మానిటర్ చేయడానికి మనకి ప్రొమీథియస్ అనే ఒక టూల్ ఉంటుంది. సో we call it is a monitoring tool wherein it will collect all the metrics from the servers and will maintain CPUs కానీ మెమరీ కానీ పోర్ట్స్ యూటిలైజేషన్ కానీ డిస్క్ యూటిలైజేషన్స్ కానీ అన్నిటినీ ప్రొమీథియస్ యూజ్ చేసి మానిటర్ చేస్తాం అనమాట. ప్రొమీథియస్ ఇస్ ఎ మానిటరింగ్ టూల్. ఈ మానిటరింగ్ టూల్ ద్వారా మన మొత్తం అన్ని పారామీటర్స్ ని మానిటర్ చేస్తుంది అనమాట. మానిటర్ చేసి ఆ డాటాని మనకి ఇంకొక టూల్ ఉంటుంది, గ్రాఫానా అని. ఈ టూల్ ద్వారా ఈ మెట్రిక్స్ అంతా తీసుకొని ఈ టూల్ కి ఇస్తుంది. ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ లో చూపిస్తుంది అనమాట మనకి. ఓకే, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో చూపిస్తుంది అనమాట. సో ప్రొమీథియస్ గ్రాఫానా వి కాల్ ఇట్ యాజ్ ఎ మానిటరింగ్ టూల్స్. ఈ మానిటరింగ్ ద్వారా ఈ మొత్తం మనకి డెవాప్స్ ఎన్వైరన్మెంట్ లో ఇది జరుగుతుంది అనమాట. ఓకే, ఈ ప్రాసెస్ అంతా. ఓకే, సో మీకు ఇది క్లారిటీగా ఎక్కడ ఏ టూల్స్ వాడతాం అర్థం కావడానికి ఒక స్టోరీ లాగా క్రియేట్ చేసి చెప్పాము. గాట్ ఇట్? దిస్ ఈస్ కంప్లీట్లీ ద డెవాప్స్. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ మానిటరింగ్ అంతా జరుగుతుంది. మానిటరింగ్ అయిన తర్వాత అగైన్ ద ప్రాసెస్. డెవాప్స్ ఈజ్ ఏంటంటే కంటిన్యూస్ ప్రాసెస్ కదా డెవాప్స్ అంటే. ఓకే, డెవాప్స్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. ఫస్ట్ ఏం చేసాము, కోడింగ్ ప్లానింగ్, కోడ్ చేసాము, బిల్డ్ చేసాం, టెస్టింగ్ చేసాం, ప్రొడక్షన్ కి రిలీజ్ చేసాం, డిప్లాయ్ చేసాం, ఆపరేషన్స్ టీమ్ వాటిని డిప్లాయ్ చేసింది. ఓకే, మానిటర్ చేసాం. సో ఇక్కడ మళ్ళీ ఈ సైకిల్లో ఎక్కడన్నా మళ్ళీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాం కదా. రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, న్యూ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, కోడింగ్ వాళ్ళు చేస్తారు, ఆటోమేటిక్ గా జెంకిన్స్ బిల్డ్ చేస్తుంది, టెస్ట్, ఇది మొత్తం ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది అనమాట పైప్ లైన్ అనేది. సో దట్స్ వై డెవాప్స్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. సో మనం ఓన్లీ డెవలపర్ కోడ్ రెడీ చేసి జస్ట్ గిట్ రిపాజిటరీకి గిట్హబ్ కి పుష్ చేయడం వరకే. వన్స్ ఇట్ ఈస్ పుష్డ్, కంప్లీట్ ప్రాసెస్ ఈజ్ ఆటోమేటిక్. బిల్డింగ్, టెస్టింగ్, రిలీజ్, డిప్లాయ్, ఆపరేట్, మానిటర్, everything is a continuous process. So that's why DevOps in a continuous process అంటాం అనమాట. ఓకే, ఇదంతా మనం యాక్చువల్గా చూస్తాం. సో హోప్ వై వి యూస్ DevOps, ఎందుకు వాడతాము, ఏ టూల్స్ ఎక్కడ వాడతాము, ఏ స్టేజ్ లో వాడతాము అనేది మీకు ఈ పాటి క్లారిటీ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.